రామ్మూర్తిని రాతోడిని రౌడీలు కొట్టి పడేసిన తర్వాత బాగి వెంట పిల్లల వెంట పడుతూ ఉండడంతో బాగి పిల్లలు అడవిలోకి పారిపోతారు. ఇక అప్పుడు రౌడీలు కూడా వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. మనోహరి చెంబ ఇద్దరు కూడా అడవిలోకి పారిపోయినట్టుగా నటిస్తూ వాళ్ళు ఇద్దరు కూడా వేరొక దారిలో వెళ్ళిపోతారు. ఇక అప్పుడు చెంబ మనోహరితో, మనోహరి బాగీతో పాటు పిల్లలు కూడా చనిపోతారేమో, పిల్లల్ని నువ్వు కాపాడొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి వాళ్ళను నేనెందుకు కాపాడాలని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి మనోహరి అలా అంటావో, నీకు కావాల్సింది బాగీ చావు ఒకటే కదా, మరి ఆ పిల్లల్ని కాపాడితే అప్పుడు అమర్ దగ్గర నువ్వు మంచి పేరు సంపాదించవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఆ పిల్లల్ని కాపాడడానికి వెళ్ళి నన్ను కూడా చావమంటావా చెంబా, చస్తే చచ్చారులే, ఎలాగో నాకు అమర్కి పెళ్ళైన తర్వాత ముసలోళ్ళను ఓల్డేజ్ హోమ్లో ఈ పిల్లలను హాస్టల్లో పంపించేద్దాం అని అనుకున్నాను. మొత్తానికి చనిపోయారనుకో, అప్పుడు నాకు ఇక ఏ బాధ ఉండదు కదా, కేవలం నేను అమర్ ఇద్దరం మాత్రమే జీవితాంతం హాయిగా బతకొచ్చు, ఎవరి బాధ ఉండదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు రౌడీలు బాగీని పిల్లల్ని చుట్టుముడతారు. ఇక అప్పుడు బాగీ రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ పిల్లలు మీరు పారిపోండి అని చెప్పి అంటూ ఉంటే నలుగురు పిల్లలు కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. మరోవైపు యమలోకంలో ఉన్న ఆరుకి కుడి కన్ను అదురుతుందని చెప్పి గుప్తా గారు దయచేసి ఒక్కసారి మాయదర్పణాన్ని చూపించండి, నా కుటుంబానికి ఏదో హాని కలుగుతుందని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మాయాదర్పణాన్ని తెప్పించి అందులో బాగి పిల్లలు ప్రమాదంలో ఉన్నారని చెప్పి గుప్తా చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఎప్పుడైతే బాగి పిల్లలు ప్రమాదంలో ఉన్నారన్న విషయం ఆరు తెలుసుకుంటుందో, ప్లీజ్ గుప్తా గారు దయచేసి భూలోకం వెళ్ళడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను వెళ్ళి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని అంటూ ఉంటే ప్రస్తుతానికి నీకు ఎటువంటి శక్తులు లేవు కదా బాలిక, నువ్వెలా నీ కుటుంబాన్ని కాపాడుకోగలవని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇక దాంతో మరి మీరైనా నా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటుంది. లేదు బాలిక, ఆ పని నేను చేయలేను, మా ప్రభువుల వారి ఆజ్ఞ లేకుండా నేను ఏమీ చేయలేను, నన్ను క్షమించా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అయితే నన్ను భూలోకానికి వెళ్ళనివ్వండి, నాకు శక్తి లేకపోవచ్చు కానీ నేను పక్కనుంటే నా కుటుంబానికి ఏమీ కాదని నా నమ్మకం, ప్లీజ్ అని చెప్పి ఆరు నన్ను ఎప్పుడూ కూడా మీ సోదరి అని అంటూ ఉంటారు కదా గుప్తా గారు, మరి మీ సోదరి ఇంతలా బతిమలాడుతూ ఉంటే నన్ను చూసి మీకు కాస్తైనా కూడా జాలి కలగడం లేదా అని చెప్పి ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆరు కన్నీళ్ళు చూడగానే గుప్తాకి మనసు కరిగిపోయి, సరే బాలిక, నా మనసు కూడా చాలా బాధపడుతుంది నిన్ను ఈ విధంగా చూస్తూ ఉంటే, నువ్వు కోరుకున్నట్టుగానే నిన్ను భూలోకానికి పంపిస్తాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు ఎటువంటి శక్తులు ఉండవు, నీ కుటుంబానికి ఏం జరిగినా కూడా చూస్తూ ఉండడం తప్ప నీ చేతుల్లో ఏమీ ఉండదని గుర్తుపెట్టుకో బాలిక అని చెప్పి గుప్తా ఆరుని భూలోకానికి పంపిస్తాడు. రౌడీలు తరుముతూ ఉండడంతో పిల్లలు ఊబి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే భూలోకానికి వచ్చిన ఆరు పిల్లలు ఊబి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసి పిల్లలు జాగ్రత్త, అక్కడ ఊబి ఉంది, ఊబిలో పడిపోతారు, చూసుకోండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరోవైపు బాగి రౌడీల నుండి తప్పించుకొని రౌడీల చేతిని విరిచేసి ఒక చోట దాక్కొని ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళలో ఒక రౌడీ బాగిని చూసేస్తాడు. మా మెయిన్ టార్గెట్ నువ్వేనే, నీ ప్రాణం ఎలా తీస్తానో చూడు అంటూ వెనక నుండి కత్తి పట్టుకొని బాగిని పొడవడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు. అలా రౌడీ బాగి వెనక్కి వచ్చి నిలబడేసరికి ఒక పులి గట్టిగా అరుస్తూ బాగి వైపుకి దూసుకు వస్తూ ఉంటుంది. ఆ పులిని చూడగానే రౌడీ చాలా దూరం పరిగెత్తుకుంటూ పారిపోతాడు. మరోవైపు పిల్లలు కూడా కాస్త దూరంలో నిలబడి మిస్సమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. బాగి పిల్లలు పులిని చూసి ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. ఆ పులి బాగి మీదకు దూకడానికి సిద్ధంగా ఉంటుంది. అలా పులి గాండ్రింపులు విని పిల్లలు భయంతో వణికిపోతూ మిస్సమ్మ అని అరుస్తూ ఉంటే పిల్లలు మీరు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోండి, నాకు ఏం జరిగినా కూడా మీరు కంగారు పడద్దు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ బాగి వాళ్లకు ఏదో ప్రమాదం జరిగిపోతుందని తెలుసుకొని అడవి వైపుకి వస్తూ ఉంటాడు. కొంత దూరం అలా అడవిలోకి వచ్చేసరికి ఒక చోట రాతోడు స్పృహ కోల్పోయి ఉంటాడు. రామ్మూర్తి కూడా పడిపోయి ఉంటాడు.
ఇక దాంతో అమర్ రాథోడ్ మొహం మీద నీళ్లు చల్లి, రాథోడ్ రాథోడ్ ఏం జరిగింది రాథోడ్, ఎవరు నిన్ను ఇలా కొట్టిపడేసింది అని చెప్పి అంటూ ఉంటే, సార్ మిస్సమ్మ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు సార్, కొంతమంది రౌడీలో కావాలని మమ్మల్ని డైవర్ట్ చేసి ఈ అడవిలోకి తీసుకొని వచ్చారు, నన్ను రామ్మూర్తి సార్ని కొట్టి పిల్లలని మిస్సమ్మని చంపడానికి ఆ అడవి లోపలికి వెళ్ళారు సార్ అని చెప్పి రాథోడ్ కంగారుగా చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్ రాథోడ్ని రామ్మూర్తిని కారులో ఎక్కించుకొని అడవి లోపలికి వస్తాడు. మరోవైపు పులి బాగీ వైపుకి దూసుకుని వస్తూ ఉంటే అప్పుడు ఆరు అక్కడే ఉన్న అమ్మవారితో, తల్లి దయచేసి ఈ ఒక్కసారికి నా చెల్లెల్ని కాపాడే శక్తినివ్వు, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నా కన్న తల్లిగా భావించి ఎన్నో పూజలు చేశాను, దయచేసి నా చెల్లిని కాపాడుకునే శక్తినివ్వు అని చెప్పి ఆరు అమ్మవారిని వేడుకుంటుంది. ఇక దాంతో అమ్మవారు ప్రసాదించిన శక్తితో ఆరు అమ్మవారి ఎదుటన ఉన్న త్రిశూలాన్ని పట్టుకోగలుగుతుంది. అలా ఆరుకి లభించిన స్పర్శ శక్తితో ఒక్కసారిగా ఆ పులి మీదకు త్రిశూలాన్ని విసరటంతో ఆ త్రిశూలం గుచ్చుకొని పులి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక దాంతో బాగీ కూడా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు తనకి ఎవరు కనిపించకపోవడంతో ఎవరు నన్ను కాపాడిందని చెప్పి బాగీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పులి అక్కడికక్కడే చనిపోయిన తర్వాత పిల్లలు మిస్సమ్మ అంటూ బాగీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. పిల్లలు మీరేం భయపడకండి, నేనున్నాను కదా, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను అని చెప్పి బాగీ పిల్లలందరినీ తీసుకొని ఆ అడవిలో నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కొంత దూరం వచ్చిన తర్వాత బాగీ వాళ్ళకు పాము ఎదురు పడుతుంది. అలా ఆ పాముని చూడగానే వాళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి పిల్లలు భయపడుతూ ఉంటే అప్పుడు బాగీ పాముకి దండం పెడుతూ, తల్లి దయచేసి మమ్మల్ని క్షమించు, మేము అనుకోకుండా ఈ దారిలోకి వచ్చాము, తెలియక తప్పు చేశాము, మమ్మల్ని మన్నించు అంటూ బాగీ నాగదేవతకి దండం పెట్టుకోవడంతో ఆ సర్పం పక్క నుండి వెళ్ళిపోతుంది. పాము వెళ్ళిపోవడంతో బాగీ పిల్లలు మళ్ళీ అడవిలో నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మరోవైపు అమర్ రాథోడ్ రామ్మూర్తి వీళ్ళంతా కూడా అడవిలోకి వచ్చి అంతా పిల్లల కోసం బాగీ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో. అక్కడ చనిపోయిన పులి వాళ్ళకు కనిపిస్తుంది. ఆ పులిని చూడగానే రాథోడ్, సార్ ఈ పులి ఇందాక మా మీద దాడి చేయడానికి కారు మీదకి దూకింది సార్, మన అంజు పాప కొంచెంలో తప్పించుకుంది అని చెప్పి అంటూ ఉంటే అమర్లో మరింత టెన్షన్ పెరిగిపోతుంది. బాగీ వాళ్ళు ఈ వైపే వెళ్ళుంటారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిన రూట్లో అమర్ రాథోడ్ వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. బాగీ పిల్లల్ని తీసుకొని అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర తన కాలికి రాయి తగలడంతో స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. బాగీ పొట్టకు దెబ్బ తగలడంతో అప్పుడు బాగీ అలా దొల్లుకుంటూ కొంత దూరం వెళ్ళిపోతుంది. మిస్సమ్మ అని పిల్లలు గట్టిగా అరుస్తూ ఉంటారు. బాగీకి ఏమవుతుందో ఏంటోనని ఆరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే అటువైపుగా అమర్ వస్తూ ఉంటాడు. కింద పడిపోయిన బాగీ దగ్గరికి అమర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. బాగీ బాగీ నీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఏమండి పిల్లలు అని చెప్పి బాగీ పిల్లల వైపు చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాథోడ్ రామ్మూర్తి ఇద్దరు కూడా పిల్లల దగ్గరికి వస్తారు. అలా అందరూ కూడా క్షేమంగా బాగీని తీసుకొని రామ్మూర్తి వాళ్ళ ఊరు బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు రామ్మూర్తి అమర్తో, అల్లుడు గారు దయచేసి నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే జరిగింది, సీమంతానికి మీరు ఒప్పుకోకపోయినా బలవంతం చేసి మరీ ఒప్పించాను, మా ఊరు తీసుకురమ్మని చెప్పాను, దారి మధ్యలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, నన్ను క్షమించండి అల్లుడు గారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, అయ్యో పర్వాలేదు మామయ్య గారు, మీరు మాత్రం ఇదంతా జరుగుతుందని ఊహించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పటికైనా చెప్తున్నాను అల్లుడు గారు, సీమంతం వద్దు, ఏమీ వద్దు, నా కూతురు క్షేమం కంటే నాకు ఏది ముఖ్యం కాదు, మనం హైదరాబాద్కి వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పిల్లలు కూడా, అవును డాడ్, మాకు ఇదంతా చూసిన తర్వాత చాలా భయంగా ఉంది, మిస్సమ్మకు చెల్లికి ఏమవుతుందోనని భయంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు అమర్, లేదు మామయ్య గారు, ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే సీమంతం జరిగి తీరాలి, ఇప్పటి వరకు నేను మీ దగ్గర లేను కాబట్టి
ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను కదా, ఎవరు కూడా బాగీని కానీ పిల్లల్ని కానీ ఏమీ చేయలేరు. పదండి మామయ్య గారు, మీరు ఇప్పుడు జరిగిందంతా కూడా మనసులో పెట్టుకోకండి, సంతోషంగా బాగీకి సీమంతం జరిపించండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా రామ్మూర్తి, అమర్ పిల్లలు, బాగి వీళ్ళంతా కూడా రామ్మూర్తి ఇంటికి వచ్చేస్తారు. ఆరు కూడా అక్కడికి వచ్చి బాగీకి సీమంతం జరుగుతూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటుంది. మనోహరి, చెంబ ఇద్దరు కూడా ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళతో పాటు మంగళ కూడా ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, ఏయ్ ఆగవే, నా కూతురికి పిల్లలకు అంత పెద్ద ప్రమాదం జరిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి మంగళని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మంగళ, ఏమయ్యో, వాళ్ళు ఒక పెద్ద కత్తి తీసుకొని నన్ను పొడి చేస్తానని బెదిరించేసరికి నాకు భయం వేసింది, అందుకే నేను అలా పారిపోయి రోడ్డు దగ్గరికి వచ్చేసరికి ఎవరిదో వెహికల్ వెళ్తూ ఉంటే వాళ్ళను బతిమలాడుకొని ఇలా సూర్యాపేట వరకు వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, ఛీ, నువ్వు అసలు మనిషివేనా? సాటి మనుషులు ఆపదలో ఉంటే వాళ్ళని అలా వదిలేసి నీ ప్రాణాలే నీకు ముఖ్యం అనుకొని స్వార్థంతో పారిపోతావా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, చెంబ ఇద్దరు అమర్తో, అమర్, మేము కూడా పిల్లల్ని కాపాడాలని చాలా ప్రయత్నించాము, కానీ వాళ్ళు మా తల మీద కొట్టేసి వెళ్ళిపోయారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే సరే మనోహరి, జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి మీరు కూడా త్వరగా రెడీ అయ్యండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా బాగిని ఎంతో అందంగా రెడీ చేసి కిందకి తీసుకొని వస్తారు. బాగిని చూసి అమర్ చాలా సంతోషపడతాడు. బాగీకి తన కడుపులో ఉన్న బిడ్డకు ముద్దు పెడతాడు. అమర్ బాగీకి గాజులు వేస్తూ బొట్టు పెట్టి సీమంతం చేస్తూ ఉంటే ఆరు చాలా సంతోషపడుతుంది. అక్కడికి వచ్చిన ముత్తైదులంతా కూడా బాగీకి గాజులు వేసి బొట్టు పెడుతూ గంధం పూస్తూ సీమంతం చేస్తూ ఉంటారు. ఆరు, నా చేతులతో నేను కూడా అక్షింతలు వేసి నా చెల్లిని ఆశీర్వదిస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. గుప్తా గారు, ఒక్కసారి నా చెల్లికి నా చేతులతో గాజులు వేసి అక్షింతలు వేసే అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే, వద్దు బాలిక, నీ సహోదరికి అనుమానం కలుగుతుంది అని అంటూ ఉంటే, అయితే ఎవరిలోకైనా ప్రవేశించి ఆ కార్యక్రమాన్ని జరిపించే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా ఆరు గుప్తా సాయంతో మనోహరిలోకి ప్రవేశించి బాకీకి బొట్టు పెట్టి గంధం పూసి సంతోషంగా అక్షింతలు వేసి తనని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న చెంబ, ఇదేంటి ఈ మనోహరి బాగీని ఇంత సంతోషంగా ఆశీర్వదిస్తుంది, ఇదంతా అమరేంద్ర ముందు నటన అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మనోహరి కూడా తను బాగీకి అక్షింతలు వేసి ఆశీర్వదించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే, అయితే ఆరుని నీలోకి ప్రవేశించి తన చెల్లిని ఆశీర్వదించిందనమాట అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా బాగీ సీమంతం అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటే, ఎలాగైనా సీమంతంలోనే బాగీని చంపాలని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.